ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ. రచన డివి శ్రీదేవి. నిన్నటి రోజు సకల దేవతా స్వరూపమే స్త్రీ అని మొదటి భాగంలో నలుగురు దేవతామూర్తుల గురించి తెలుసుకున్నాము. ఈరోజు సరస్వతీదేవి. బాహ్యమైన చదువులతో జ్ఞానానికి సంబంధం లేదు. అంతర్ముఖం కావడం వల్లే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం పొందగలము. శక్తిహీనులై శృతి తప్పి జీవిస్తున్న మనిషి ధ్యానం చేయడం ద్వారా తన ఆత్మశక్తితో తను శృతి కాగలదు. అప్పుడే సరస్వతీదేవి చేతిలోని వీణలాగా మన జీవితం కూడా సుస్వరాలు పలకగలవు. జ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి ప్రతిరూపమే సరస్వతీదేవి. ధ్యాన సాధన ద్వారా మనం అందుకునే మొదటి బహుమతి సరస్వతీదేవి అంటే బ్రహ్మజ్ఞానం. సరస్వతీదేవి అంటే బ్రహ్మజ్ఞానం. సరస్వతి దేవి సందర్శనం మానవజాతికి దివ్యజ్ఞాన మార్గదర్శకత్వం. హంస అంటే శ్వాస. నిత్యం హంసతో ఉంటే హింసను వీడిన పరమహంసలుగా విరాజిల్లుతారన్నది ధ్యానం మాస్టర్లు ఎరిగిన సత్యం. సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ సుస్వరాలను పలికిస్తుంది. అలాగే నిత్యం ధ్యాన సాధన వల్ల సమస్త నాడీమండల శుద్ధి జరిగి అన్ని నాడులు సవరించబడి శరీరమంతా సుస్వరాలను వినిపిస్తుంది. మాటే మంత్రం అవుతుంది. అనుభవం అపార జ్ఞాన భాండాగారం అవుతుంది. అది సకల విద్యలకు మూలం అవుతుంది. ఇలాంటి జ్ఞానసాగరం ఉన్న చోట సిరి సంపదలు కొలువై ఉంటాయి. శ్రీ మహాలక్ష్మీదేవి. నీ మనస్సు ప్రేమతో నిండిన పూర్ణ కలశం అయినప్పుడు ఆధ్యాత్మిక సంపద, ఆనందం, ఆరోగ్యం, ఆత్మజ్ఞానం నీ సొంతం అవుతుంది. ఎరుక అనే కవచంతో అహంకారం అనే చోరుని బారి నుంచి ఆ సంపదను కాపాడుతున్నప్పుడు సకల సిరులు, అష్టలక్ష్మిలతో కూడిన శ్రీ మహాలక్ష్మీదేవి నీవే అవుతావు. ఒక చేతిలో కలువ పుష్పం, మరో చేతిలో సిరి సంపదలను రాలుస్తూ శ్రీ మహాలక్ష్మీదేవి రూపం కొలువు తీరుతుంది. ఎవరైతే చుట్టూ ఉన్న బురదలో కూడా కలువ పువ్వులా జీవిస్తారో వారే లక్ష్మీదేవులు. కలువ బురదలోనే పుడుతుంది, కానీ ఏమాత్రం బురదను అంటించుకోదు. అలాగే మనం కూడా సమాజం అన్న బురదలోనే ఉండాలి, కానీ ఏమాత్రం ప్రాపంచిక దుఃఖం అంటించుకోకుండా ఉండాలి. అప్పుడే అష్టలక్ష్మి రూపాలు మనకు వశం అవుతాయి. మరి సకల ఐశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి. శాకాంబరీదేవి. ఒక చెట్టు పువ్వు పూసి కాయ కాసినా దానిని చూసినప్పుడు అది ఏ ఆనందమైతే పొందుతుందో ఆ ఆనందం నీలో కలగాలి. అప్పుడు సహజంగానే ఆ చెట్టు యొక్క ఫలాలను మనకు ఆనందంగా సమర్పిస్తుంది. పువ్వులు కాయలు కోసి విగ్రహానికి సమర్పించడం కాదు, ప్రకృతి ప్రేమతో అందజేసిన ఆహారాన్ని, శాకాహారాన్నే భుజించాలి. అప్పుడే అందరూ శాకాంబరీదేవులు అవుతారు. ఎంత జ్ఞానం ఉన్నా, అష్ట ఐశ్వర్యాలున్నా మనకు కావలసిన మరో మహాభాగ్యం ఆరోగ్యం. దసరా పండుగ సరదాగా మారాలంటే అందరూ శాకాహారులు కావాలన్నది శాకాంబరీదేవి ఆజ్ఞ. శాకాహారులు కాని వారి దగ్గర ఉన్న జ్ఞానం మరి ఐశ్వర్యం అంతా కూడా సమాజానికి ప్రమాదకరం. అందుకే ధ్యాన ప్రచారానికి, శాకాహార పాలనకు మనము ప్రాధాన్యతను ఇస్తూ అందరి జీవితాలలోనూ దసరాను నింపే ప్రయత్నం చేయాలి. మరి సంపూర్ణ ఆరోగ్యానికి మూలం శాకాహారం అన్న సత్యం ప్రజలందరికీ తెలియజేయాలి. దుర్గాదేవి. సంపూర్ణ ఐశ్వర్యాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన తర్వాత దసరా పండుగలోని విశిష్టమైన అంశం దుర్గాదేవి అవతారం. సమస్త శక్తులను సమకూర్చుకొని దుర్భేద్యమైన శక్తి కోటను నిర్మించుకొని సకల జీవరాశులలోనూ ఉన్న అభేద్యమైన శక్తికి ప్రతిరూపంగా నిలిచిన శక్తి యొక్క విశ్వరూపం దుర్గాదేవి. సకల తల్లులకు తల్లిగా, మరి ప్రకృతి మాతగా కొలవబడుతున్న మహాశక్తి దుర్గాదేవి. దుర్గాదేవి పులిపై ఎప్పుడూ సమరానికి సిద్ధంగా ఉంటుంది. సమరేచ దుర్గా అంటూ హింసపై, అజ్ఞానంపై, దుఃఖంపై ఎల్లప్పుడూ సమరానికి సిద్ధంగా ఉన్నవారే దుర్గాదేవిలు. మరి వారంతా కూడా సకల ప్రాణికోటికి రక్షకులు, శక్తి స్వరూపులు, అహింస యోధులు. మహిషాసుర మర్దిని. దసరా మహోత్సవాలలో విశిష్టమైన మరో అంశం మహిషాసుర మర్దిని. మహి ప్లస్ అసురమర్దిని అంటే తనలో ఉన్న హర్షడ్వర్గాలనే అసురులను అంటే రాక్షసత్వాలను హరింపజేయడం అన్నదానికే ప్రతిరూపం మహిషాసురమర్దిని రూపం.
తన కాళ్ళ కింద రాక్షసుడిని అణిసివేసి త్రిశూలంతో సంహరిస్తూ మెడలో పుర్రెలు ఉన్న మాలతో అరివీర భయంకరంగా కనిపించే అవతారమే మహిషాసురమర్దిని. అంటే ప్రక్కవానిలోని అసురులను హరించడమే కాక తనలోని అసురులను చంపడమే మహిషాసురమర్దిని అవతారం యొక్క అంతరార్థం. తనలో ఉన్న అసురులే నేను, నాది, నేను మంచివాడను అన్న అహంకారాలను ఎప్పటికీ ధరి చేరకుండా త్రిశూలం చేయడమే మహిషాసురమర్దిని అవతారం. తర్వాత శ్రీ 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 రాజరాజేశ్వరీ దేవి. ఆనందానికి, తృప్తికి, మరి హాయికి ప్రతిరూపమే శ్రీ 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 రాజరాజేశ్వరీ దేవి రూపం. సువర్ణ ఆభరణాలతో, సంపూర్ణ ఆరోగ్య భాగ్యంతో, సకల సిరి సంపదలతో, ప్రసన్న వదనంతో, నిండైన స్వరూపంతో సుఖాసీనులై నిరంతరం ఆనందంతో జీవిస్తూ సాక్షిభూతులుగా సర్వ సృష్టిని గమనిస్తూ మానవజాతి ఉన్నతికై అహం బ్రహ్మాస్మి స్థితికి నిదర్శనంగా ఉండడమే శ్రీ 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 రాజరాజేశ్వరీ దేవి. అందరూ రాజరాజేశ్వరీ దేవి పీఠాధిపతులు కావాలన్నదే దసరా లక్ష్యం. దసరా పండుగలో విజయదశమికి చేరుకోవడం అంటే దశావతారంలో పూర్తి చేసుకోవడమే. అఖండ ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ విజయదశమిని ఆస్వాదించగలరు. మరి ధ్యాన, శాకాహార ప్రచారం ద్వారానే జీవితాన్ని సరదాగా తీర్చిదిద్దుకోగలరు. మొత్తం దసరా అంటే స్త్రీ శక్తిని అనేక కోణాలతో అర్థం అయ్యేటట్లు చెప్పడమే. స్త్రీలందరిలోనూ ఆయా శక్తులు మరుగున పడి ఉన్నాయి. ఏ స్త్రీ అయితే అంతరంగంలోని ఆ శక్తులను ధ్యానం ద్వారా మేల్కొల్పి తన నిజతత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటుందో ఆ స్త్రీయే సకల దేవతా స్వరూపిణి కాగలదు. ఇదే దసరా పండుగలోని సకల దేవతల అంతరార్థం. ప్రతి ఒక్క స్త్రీ కూడా తనలోని అనంతమైన శక్తిని మేల్కొల్పి మనము కూడా దసరాలో ఉండే దేవతలందరిలాగా విరాజిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.